వాళ్ళకు స్వాగతం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. నా ఛానల్ పేరు వచ్చేసి నల్లమల్ల క్రియేటివ్ 11. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మన చరిత్రలో ఈ గుడి ఎంత ప్రాముఖ్యం పొందిందనేది నేను ఈ వీడియో ద్వారా చూపెట్టడానికి నా చిన్న ప్రయత్నము. ఈ చాలామంది వీడియో మాకు ఆల్రెడీ కొన్ని అంశాలు తెలుసులే అని చూడలేకపోతున్నారు. మీరు చూసి దాన్ని లైక్ చేసినట్టయితే ఇంకా కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియో చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళే భక్తులు కూడా ఈ వీడియోని చూసి మన గుడి చరిత్రను తెలుసుకోవడానికి, మనకు ఈ గుడి దగ్గరకు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే గుడికి కూడా కొంత ప్రాముఖ్యత అనేది వస్తుంది. ఆ చరిత్రలో ఇంకా కొంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీని చరిత్ర అనేది 13వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇది ఒకప్పుడు ప్రతాపరుద్రుడు పరిపాలించిన సామ్రాజ్యము. ఆయన సామ్రాజ్య కోట దాదాపుగా 280 కిలోమీటర్లు కోట నిర్మాణం ఉంది. దాంట్లో ఈ సామ్రాజ్యం అనేది ఒకప్పుడు చరిత్రలో ఇది ఒక నగరంగా ప్రాముఖ్యం ఉంది. అయితే ఆ విషయం కాలక్రమేపీ ఎవరికి కూడా తెలియకుండా పోయింది. అయితే ఆ పూర్వ చరిత్రలు, ఆ విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే వీడియో ప్రయత్నం. అయితే ఇట్లాంటి స్తంభం ప్రపంచంలో ఒక 5 ఉన్నాయి. 5లో కూడా ఈ స్తంభానికి మొదటి స్థానం దక్కుతుంది ప్రపంచంలోనే. ఎందుకంటే ఆ స్తంభం పైన ఒక చిన్న స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అనే దాని లోపల ఒక మందిరం, హనుమాన్ మందిరం అనేది ఉంది. అదే స్తంభానికి దిగువన ఇంకొక హనుమాన్ ప్రతిభ అనేది ఉంది. అది కొంత పై బింబానికి కింది బింబానికి మనం పోలికలు చూస్తే కొంత పెద్దగా కనపడుతుంది. ఇంకా కొంత ముందుకోతే ప్రతిబింబం అనేది ఇంకా కొంచెం పెద్దగా కనపడుతుంది. ఇట్లాంటిది మనం ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేము. ఈ అంశం ఏంటంటే చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి చరిత్రకు సంబంధించినవి చూసి ఇంకా కొంతమందికి ఈ చరిత్రను వివరిస్తే ఏమవుతుందంటే, స్వగ్రామం మన్ననూరు, శేఖర్ పుల్జాల శేఖర్, వేణుగోపాల స్వామి గుడి చైర్మన్ ప్రస్తుతం. అయితే ఈ గుడి చాలా పురాతనమైనటువంటిది, కాకతీయుల కాలం నాటి నిర్మించినటువంటిది. సుమారు ఈ గుడి చరిత్ర 870 ఏళ్ళు అవుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్తంభం సుమారు దగ్గర 40-42 అడుగులు ఉంటుంది. ఈ స్తంభం గడియార స్తంభం లాగా పూర్వం వాడుకునే వాళ్ళు. పూర్వకాలంలో ఈ స్తంభాలు నిలబెట్టడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ దర్పణానికి, హిందువుల విజయ పథకానికి, ఇంకా ఈ స్తంభాలు అనేటివి కాలమానాన్ని సూచించే విధంగా, కాలమాన సూచికగా పనిచేసేటివి. ప్రాక్టికల్గా మనం ఇప్పుడు దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది అప్పట్లో టైమింగ్ తెలుసుకోవడానికి అనేది చిన్నది ప్రాక్టికల్ చేసి చూపెడదాం. ఈ కాలమానం ఏ విధంగా చూపెడుతుంది అనే దానికి ఈ స్తంభాన్ని మనం ఊహించుకున్నట్లయితే ఈ పగలు స్తంభాన్ని ఏ విధంగా లెక్క పెట్టేటోళ్ళు అనేది చూద్దాం. ఈ పగలు పొద్దుగల పుట్ట 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా పగలకు సంబంధించిన గడియలు మనం ఈ చిత్రంలో గీసుకున్నాము. ఈ తూర్పు భాగం నుంచి మనకు సూర్యుడు ఉదయిస్తాడు, పరమాన్న అస్తమిస్తాడు. అయితే మనం స్తంభం అనేది అప్పట్లో కరెక్టు ఈ నీడను ఆధారంగా చేసుకొని ఆ టైమింగ్ అనేది మారుతుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి తూర్పు భాగం నుంచి ఎండ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు సమయం దాదాపుగా 8కి దగ్గరలో ఉంది కాబట్టి కరెక్ట్గా 8 చూపెడుతుంది. ఇక్కడ చూడండి, ఈ నీడనే మనకు ఈ గడియాల రూపంలో చూపిస్తుంది. అయితే
పొద్దు పెరిగే కొద్దీ ఈ నీడ అనేది ఈ విధంగా మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసరికి మధ్యస్తంభం అప్పుడు 12 మీద ఆగింది. తర్వాత ఈ విధంగా సూర్యుడు అస్తమించే సమయానికి కొద్దిగా మనకు ఆ నీడ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఖచ్చితంగా కూడా గడియలు, నిమిషాలు, సెకండ్లతో సహా మనం కాలమానాన్ని పూర్తిగా లెక్కించేటోళ్ళు మన పూర్వీకులు. ఇది ప్రాక్టికల్గా మీరు కూడా చేసి చూడవచ్చు. మనం గడియారంలో ఉండే టైమింగ్ కూడా ఈ విధంగా చూపిస్తుంది. అయ్యా నా పేరు తుమ్మనారెడ్డి. నా వయసు ఉడక ఇప్పుడు 93 ఏండ్లు ఉండయి. అప్పటి సంచి చూస్తుండా ఇదే విధంగా ఉండదు. నేను మంగళగిరి మల్లాజీ మన్ననూరు దేవస్థాన ప్రధాన కార్యదర్శి. ఈ యొక్క స్థూపము దివస్తంభము దాదాపు 870 సంవత్సరాలు అయినది. ఈనాటికి నేను ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈ యొక్క స్తంభము దేవస్తంభం కూడా అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేకుండా అట్లే ఉన్నది. ఈ దేవస్తంభం కూడా పురాతనమైన కాలంలో నాటింది కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ యొక్క దేవస్తంభమును గ్రామ ప్రజలు చరిత్ర తెలుసుకొని దేవస్థానానికి సంబంధించినవి కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. నా పేరు బాలపేరు యాదవ్. నాది మన్ననూరు. నేను పుట్టింది ఇక్కడనే, మా తాతలు పుట్టింది ఇక్కడనే. అయితే ఈ వెనకటి కాలం వల్ల ఎప్పటిదో పురాకాలం ఉన్నది ఈ స్తంభం. అది ఎవరు ఎప్పుడు నిలబెట్టిన అనేది తెలియదు. అందాదా వాళ్ళు వీళ్ళు అనంగా విన్నాము. 800 ఏళ్ళ సంవత్సరాల ముందు నిలబెట్టినట. ఇప్పుడు దీన్ని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అప్పటిదే గుడి. ఇది కోటమశమ్మ గుర్జు. ఇక్కడ కోట ఉన్నది. కోటకు 4 పక్కల 4 గుర్జులు. ఇంకా దీని గురించి అయితే ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా అప్పుడు ఏ పాలనలో అయిందో మరి ప్రతాపరుద్రుడు ఉన్నప్పుడు అయిందా, దానికంటే ముందు అయిందా వెనక అయిందా తెలియదు. ఇప్పటికైతే ఈ స్తంభం ఎక్కడ లేదు మేము చూసినంత వరకు. నేను కాశీ పోయినా, అయోధ్య పోయినా, తిరుపతి పోయినా, నేను చూసినంత వరకు ఎక్కడ లేదు. ఇటువంటి స్తంభం అయితే ఎక్కడ లేదు. జయ శ్రీరామ్. నా పేరు శంకర్. నేను మెకానిక్గా వర్క్ చేస్తుంటాను. ఇక్కడ మన వెనక కనబడే స్తంభం గురించి చిన్న కథ ప్రచారంలో ఉంది. అయితే శాస్త్రోక్తంగా దీన్ని నిలబెట్టాలని చెప్పి వాళ్ళంతా రెడీ చేసిన తర్వాత ఎంతమందికైనా అది లేవలేదంట. లేపితే ఒక ఆడి మనిషిని పిలుచుకొచ్చి, అంటే ఆమె జర దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తుండేదన్నమాట. ఆమెను పిలుచుకొచ్చి ఈమెతోటి అవుతుందేమో అని ప్రయత్నిస్తే కొంచెం లైట్ క్రాస్గా నిలబడిందంట. ఏందమ్మా మరి నీ పేరు, మరి నీ పేరు కొంచెం ఇట్లా ఉంది కదా, మరి మంచిది అన్నట్టుగా, దైవ కార్యాలు పునీతమైన స్త్రీ అది అన్నట్టుగా, మరి ఎందుకు కొంచెం క్రాస్ ఎందుకు నిలబడ్డది అంటే, నేను పాపకు పాలిస్తుంటే నా భర్త వచ్చే టైంలో సడన్గా లేవలేకపోయినా, నేను చేసిన చిన్న దోషం ఇది అని చెప్పిందంట. అంటే ఈ స్తంభం గురించి అనమాట ఇది. తర్వాత ఇక్కడ ముందల కోనేరు ఉంది. అది ఆ కోనేరు సిద్ధులు అందులో జలస్తంభన యోగం ఆచరించే వాళ్ళట. తర్వాత ఇక్కడ గుడి వెనకాల చిన్న చిన్న యోగ మార్గం చేసే వాళ్ళకు కొన్ని గదులు ఉన్నాయి. ఇక జూదశాలలుగా మారుతాయి, పూజలు లేకుండా పోతాయి అని స్వయంగా బ్రహ్మంగారే చెప్పిండు. ముందు ముందు అలాంటి దుస్థితి మన సనాతనమైన ధర్మమైన గుళ్ళకు కానీ ఇంకా మన భావితరాలకు చూపించేది ఉంది మనం. కాబట్టి ఇంకా కొన్ని రోజులు పోతే ఇప్పుడు పశువులు కనబడకుండా నెట్లా కొట్టి ఈ పిల్లలకు కావంటే ఇది, బర్రె అంటే ఇది అని చూపించే స్థితికి చేరుకుంది. వ్యవసాయం మొత్తం అధునాతనమైన పరికరాలతో అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, గుళ్ళు కూడా మనం సెర్చ్ చేసి పిల్లలకు చూపించేంత దుస్థితికి దిగజారే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి మన సంపదను కాపాడుకుంటే మన అమూల్యమైన మన సాంప్రదాయాలను, మన పద్ధతులను
మన పిల్లలకు చూపించుకొని వాళ్ళని ఒక సన్మార్గ స్థితిలో నడిచే విధంగా మన పిల్లల్ని తయారు చేసుకోవచ్చు, మన ధర్మాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి అందరం కృషి చేద్దాం. కొంతమంది ఎవరైనా దాతలు కానీ ఇంకా సహృదయంతో ఈ గుడిని డెవలప్ చేయాలనే సహుద్దేశం ఉన్నవాళ్ళు విరాళాలు కానీ లేదా స్వయం కృషిగా వాళ్ళే ముందుండి దీన్ని ఇంకా డెవలప్ చేసి అన్ని శిథిలావస్థ నుండి కాపాడి మన ధర్మాన్ని, మన యొక్క సాంప్రదాయాలను, మన కట్టడాలను కాపాడుకోవాలని సహృదయంగా మనం చేసుకుంటున్నాం. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఈ స్తంభం నేను పుట్టిన కానించి చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలాగే ఉంది. అందరికీ నమస్తే. నా పేరు సురేష్ యాదవ్. నేను మననూరు వాసిని. ఈ స్తంభము 1349 సంవత్సరంలో ఏర్పాటు చేశారని ఆ పురాతనలో మేము చదివాము. అయితే దీనికి దాదాపుగా 870 సంవత్సరాల క్రితం పూర్వం ఉన్నటువంటి స్తంభం. దీనికి మంచి చరిత్ర ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత చారిత్రాత్మకమైనటువంటి కట్టడము మనం ఎక్కడ చూడలేదు. అయితే ఈ మననూరులో ఉన్నటువంటి మంచి చారిత్రకమైన కట్టడాలు ఉన్నాయి. కానీ దీన్ని డెవలప్ చేసే విషయంలో కానీ కొన్ని ప్రభుత్వాలు వైఫల్యం అవుతున్నాయి. ఆ విధంగా ఉండడం వల్ల ఈ చరిత్ర అనేది కనుమరుగు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చరిత్ర, ఈ స్తంభం పైనటువంటి ఆ లిపి ఆధారంగా ఎవరైతే పురావస్తు శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేసి ఈ మననూరులో ఉన్నటువంటి శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ధ్వజస్తంభాన్ని, ఆ చరిత్రని, ఇక్కడ కోనేరు ఉంది, ఒక 5 బుర్జులు ఉన్నాయి, ఆ 5 బుర్జుల పైన మంచి ప్రకృతి సిద్ధమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. దీన్ని రీసెర్చ్ చేసి ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ని, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి చారిత్రమైనటువంటి స్తంభాల గురించి అధ్యయనం చేసి దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా పురావస్తు శాఖ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.